నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు నగరంలో సర్దార్ లచ్చన్న గౌడ్ విగ్రహాన్ని ప్రధాన కూడలిలో ప్రతిష్ఠించడంతో పాటు గౌడ్ భవనం నిర్మాణానికి అనుమతి ఇవ్వాలని కోరుతూ గౌడ్ సంఘం నాయకులు జిల్లా కలెక్టర్ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గౌడ్ సంఘం అధ్యక్షులు మద్దిలేటి కృష్ణమూర్తి గౌడ్, ప్రధాన కార్యదర్శి తొమ్మల గౌడ్ ఆధ్వర్యంలో పలువురు సంఘ నాయకులు ఈ వినతి పత్రాన్ని అందజేశారు. ఈరోజు చిత్తూరు జిల్లా గౌడ్ సంఘం తరఫున మేము కలెక్టర్ గారిని కలవడం వచ్చినాము. ఇంతకుముందు లాస్ట్ ఇయర్ మా పెద్దలు గౌతల లచ్చన్న గారి బర్త్డే సందర్భంగా ఇట్లా ఈ కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపీ గారు, మన శాసనసభ్యులు చిత్తూరు ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆ రోజు మేము ఆయన బర్త్డే జరుపుకొని ఆ రోజు ఆయన విగ్రహం చిత్తూరు జిల్లాలో ఎక్కడ లేదు కాబట్టి చిత్తూరు టౌన్లో పెట్టాలని ఒక జాగా కేటాయించామని కోరుకున్నాము. అదే సందర్భంగా మాకు గౌడ సత్రం కావాలని ఒక ప్లేస్ ఎక్కడైనా ఒక ఎకరా కావాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది. దానికి సంబంధించి ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు అందరూ ఇస్తామని కేటాయించినారు. ఈరోజు మన కలెక్టర్ని కలవాలని ఈరోజు ఆ సందర్భం కోసమే ఈరోజు అర్జీ మళ్ళీ ఇవ్వాలని ఈరోజు మా గౌడ సంఘంలో అందరూ వచ్చినాం. ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి చిత్తూరు జిల్లా ఈడీగా గౌడ సంక్షేమ సంఘం నాయకులంతా రావడం జరిగింది. ముఖ్యంగా ఉద్దేశం ఏమంటే అణగారిన వర్గాల ఆశాజ్యోతి, అనేక స్వాతంత్ర సమరయోధుల పోరాటం చేసిన శ్రీ సర్దార్ గౌతల లచ్చన్న గారిని వర్ధంతి జయంతి కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుంది. దానిలో భాగంగా గత సంవత్సరం కూడా ఇక్కడ చిత్తూరు జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో అప్పటి శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ గారు, ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు అందరూ పాల్గొని తప్పకుండా గీత కార్మికులకు సంబంధించి గౌడ కులస్తులకు సంబంధించి మేము అన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం. దానిలో భాగంగా ఆ సందర్భంలో కలెక్టర్ గారికి గురజాల జగన్మోహన్ గారు, శాసనసభ్యులు గారు ఇక్కడ వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తప్పకుండా వారి విగ్రహం ఏర్పాటు చేస్తూ అదేవిధంగా గౌడ ఈడికి భవన్ కూడా ఒకటి కావాలని వారు కోరడం జరిగింది. మేము కూడా ఖచ్చితంగా దాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా రానున్న ఆగస్టు 16 తారీఖు మరి వారి జయంతి కార్యక్రమం రానుంది కాబట్టి అందులో కూడా మాకు ఆయన విగ్రహాన్ని ఏర్పాటుకు స్థలం ఇవ్వాలి. అదేవిధంగా గౌడ భవన్ కూడా స్థలం మంజూరు చేయాలని చెప్పేసి ఈరోజు గౌడ సంఘాలందరూ జిల్లా కలెక్టర్ ఈడీ గౌడ సంఘం సభ్యులందరికీ నమస్కారం. ఇక్కడ ఇచ్చేసినటువంటి విలేకరులందరూ కూడా మా గౌడ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కీర్తిశేషులు సర్దార్ గౌతల లచ్చన్న స్వాతంత్ర సమరయోధుడు, బలహీన బడుగు వర్గాల ఆశాజ్యోతి, గీత కార్మికుల ఆరాధ్య దైవం అయినటువంటి సర్దార్ గౌతల లచ్చన్న స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని జైలుకి వెళ్ళి మన ప్రజల కోసం ఎన్నో రోజులుగా జైలులో ఉండి అతను మనకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మనకు ఎన్నో సేవలు చేసిన గీత కార్మికులకు ఆయన జ్ఞాపకార్థంగా చిత్తూరు జిల్లాలో విగ్రహం ఏర్పాటు చేయాలని గత సంవత్సరం గౌతల లచ్చన్న గారి జయంతి సందర్భంగా చిత్తూరు కలెక్టరేట్లో గత సంవత్సరం ఆగస్టు 16వ తేదీన మన ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గారు, అలాగే పూతలపట్టు ఎమ్మెల్యే కలిగిరి మురళీమోహన్ గారు కలెక్టర్ గారి సమక్షంలో మీకు స్థలం కేటాయిస్తాము అని హామీ ఇస్తున్నారు. అందువల్ల నెక్స్ట్ మంత్ 16వ తేదీ గౌతల లచ్చన్న జయంతి ఉంది. ఆ సందర్భంగా కలెక్టర్ గారికి అర్జీ ఇచ్చి తొందరగా మాకు ఒక నెల లోపల స్థలం చూపిస్తే మేము గౌతల లచ్చన్న గారి విగ్రహం ఏర్పాటు చేసుకునేదానికి మా సంఘీయులందరూ కూడా మేము ఉత్సాహంగా ఉన్నాము. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి అర్జీ ఇస్తున్నాం.